ప్రియులారా, మరి గత కాలంలో మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 20వ వచనం వరకు చాలా విషయాలను మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు, అనగా ఈ 8 వచనాల్లో కనాను స్త్రీ అనేటటువంటి తూరు సీదోను ప్రాంతములకు సంబంధించిన సురోఫెనికయ స్త్రీ అనేటటువంటి ఈ అన్ని రకాలైనటువంటి పేర్లు ఆమెకు సంబంధిస్తాయి. ఆమె ఒక అన్యుల సంబంధికురాలు, అంటే ఇస్రాయేలీయుల సంబంధం లేనటువంటి స్త్రీ. మరి తన కుమార్తెకు ఉన్నటువంటి అస్వస్థత విషయమై యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని గొప్ప విశ్వాసాన్ని కనబరిచినటువంటి సందర్భం మనకు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ 21 నుంచి 28 వచనాల్లో ఉన్నటువంటి భాగాల్లో కనబడుతుంది. నేను మొదటగా 8 వచనాలు చదువుతాను. ఆ తదుపరి ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుము అని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకైన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ మనకు ఈ కనాను స్త్రీ అన్నటువంటి ఆవిడ గురించి ఒక డీటెయిల్, ఒక వివరణ మనకు తెలియాల్సి ఉన్నది. ఈమెను మార్కు సువార్తలో మనకు మరొక పేరు కూడా కనబడుతుంది. ఈమెకున్నటువంటి మరొక పేరు ఏమని ప్రస్తావించడం జరిగింది అని అంటే, ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి ఉన్నటువంటి విషయాల్లో చూడగలిగితే, నేను చదువుతాను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికిని తెలియకుండా వలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఆమె సురోఫెనికయ వంశస్థురాలు అన్నటువంటి విషయం మనకిక్కడ అర్థమవుతుంది. అలాగే మత్తయి సువార్తలో ఆమె కనాను స్త్రీ అని చెప్పబడింది. అలాగే తూరు సీదోను ప్రాంతములకు నుంచి ఆమె రావటం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. మార్కు సువార్తలో గ్రీసు దేశస్థురాలు అని కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి వాళ్ళు అని మనం గమనించగలిగితే, ఈ సురోఫెనికయ అనేటటువంటి ఈ వంశస్థురాలు అన్నటువంటి విషయము, అలాగే తూరు సీదోను అన్నటువంటి పేర్లు, ప్రాంతాల పేర్లు, కనానీయురాలు అన్నటువంటి పేర్లు, ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి లింకప్ అయ్యాయి అని గమనించగలిగితే, జలప్రళయం తర్వాత మనకు తెలుసు, అంటే ఆదాము గారు అందరికీ జలప్రళయం వరకు ఆద్యుడైతే, జలప్రళయం తర్వాత
పుట్టుకొచ్చినటువంటి సర్వమానవాళికి ఆద్యుడిగా నోవహు గారు మనకు కనబడతారు. ఆయన నుండి పుట్టినటువంటి షేము, హాము, యాపెతుల నుండే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి జనాలందరూ రావటం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తూరు, సీదోన్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ సురేఫెనికయ వంశస్థురాలైనటువంటి ఈ కనాను స్త్రీ అన్నటువంటి ఆవిడ, ఈ గ్రీసు దేశస్థురాలన్నటువంటి ఆవిడ మూలం గూడా ఆ ముగ్గురే అని మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఆదికాండము 10వ అధ్యాయంలో వీళ్ళ గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15వ వచనం ఒకరు చదవండి. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. ఇక్కడ ఒకసారి చూడండి. చాలా ఒక్క నిమిషం. కనాను ప్రథమ కుమారుడు సీదోను అన్నాడు చూడండి. సో మనకు తూరు, సీదోను ప్రాంతాలని చెప్పబడ్డాయే. కనాను స్త్రీ అని చెప్పబడిందే. కనాను స్త్రీ అన్న, తూరు, సీదోనుకు సంబంధించినటువంటి ఆ స్త్రీ అన్న రెండు ఒకటే. ఎందుకనంటే కనానుకు పుట్టిన కుమారుడే సీదోను. కాబట్టి సీదోను ప్రాంతానికి సంబంధించిన ఆవే, కనాను స్త్రీ అన్న, ఈ రెండు ఒకటే అనేది మనం మర్చిపోకూడదు. అట్లాగే మరొక మాట ఇదే 10వ అధ్యాయంలో ఆదికాండంలో 19వ వచనం చూద్దాం. 19వ వచనం. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వరకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయీములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, వ్యక్తుల పేర్లే దేశాల పేర్లుగా కూడా చలామణి అయ్యాయి. మనకి ఇవన్నీ ఏమి కొత్త కాదు. చాలా వరకు మనకి ఎక్కువగా మన దేశంలో ఎక్కువగా జిల్లాలకు పేర్లు అనేది వ్యక్తుల పేర్లు మనం చూస్తూ ఉంటాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తుల పేరిట ఉన్న జిల్లాలు మీకు ఏమైనా ఐడియా ఉందా? వ్యక్తుల పేర్లతో జిల్లాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, సికింద్రాబాదు. ఎందుకంటే హైదర్ అలీ పేరిట హైదరాబాద్, మహబూబ్ నగర్, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, అంబేద్కర్ కోనసీమ, ఇవన్నీ జిల్లాలు ఉన్నాయి మనకు. కానీ దేశాలు కూడా వ్యక్తుల పేరిట ఉన్నటువంటివి ఉన్నాయి. అందులో మనకు అందరికి ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి దేశం, వ్యక్తి పేరిట ఉన్న దేశం ఏమన్నా ఐడియా ఉందా మీకు? దేశం ఇజ్రాయెల్. వెరీ గుడ్ అమ్మా. ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాల్లో ఒక వ్యక్తి పేరిట దేశాలు ఏర్పాటు అవటం అనేది చాలా అరుదైనటువంటి పరిస్థితి. అది మనకు దేవుని బిడల యొక్క ఆధిక్యతకే చెల్లింది అది. ఇకపోతే ఇక్కడ మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవన్నీ మీకు కనాను అనేటటువంటి వ్యక్తి హాము యొక్క కుమారుడు. అంటే ఆ కనాను అన్నటువంటి వ్యక్తి పేరిట కనాను దేశం పేరే వచ్చింది, కనాను దేశం అని. అట్లాగే కనాను కుమారుడైనటువంటి సీదోను అన్నటువంటి ఆయన పేరిటనే సీదోను ప్రాంతం, వ్యక్తి పేరిట సీదోను దేశం గాని ప్రాంతం గాని వచ్చేసాయి అని మీకు అర్థం కావటానికే ఇవన్నీ చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే ఇంకా క్లారిటీగా ఈ తూరు, సీదోను ప్రాంతపు వాళ్ళు కావచ్చు, లేదా కనానీయులు కావచ్చు, లేదా వీళ్ళు సురోఫెనికయ వంశానికి సంబంధించినటువంటి పరిస్థితి. ఫేనీకేయులు ఈ సీదోన్ను, కనానీయులు సీదోన్ను స్థాపించుకున్నారని మనం చూసాం కదా. సీదోన్ నుంచి వాళ్ళ యొక్క రాజ్యం అనేది ఉంటుంది అని చెప్పేసి మాటలు మనకు కనబడతాయి కదా. ఆ సీదోన్లో నుంచే వచ్చినటువంటి వాళ్ళే ఫేనీకేయులు అనేటటువంటి విషయం కూడా మనకు తర్వాత విషయాలు కనబడుతుంది.
కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటే, అదేంటంటే ఒకసారి అసలు వీళ్ళెవరు, ఇశ్రాయేలీలకు ఏమవుతారు, ఇశ్రాయేలీల్లో భాగంగానే ఉన్నారా లేకపోతే ఇశ్రాయేలీలకు వేరుగా ఉన్నటువంటి వాళ్ళ అనేది మనం గమనించగలిగితే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఒకటి చదవండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ఇది ఈ నేపథ్యం మనకు తెలియకపోతే మనకేం అర్థం కావు. నువ్వు చదవండి అమ్మా. స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్షాయిలు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. ఇంకా చూస్తే 3వ వచనంలో కూడా చూస్తే మనం వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. ఎందుకనంటే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళిస్తారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. అంటే ఒక మాటలో ఏం చెప్తున్నాడంటే దేవుడు, వీళ్ళు విగ్రహారాధికులు, కనానీయులు అనే విషయం చెప్తున్నాడు. అన్యులు, అన్యజనులు అని చెప్తున్నాడు. సో ఇది మనం ఈ కనాను వంశీయులకు సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి నేపథ్యం. ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనంలో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ, అన్యజనులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అని చెప్పబడింది. సో ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగగలిగితే మనకు తెలియాల్సిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కేకలు వేస్తున్నది అంటే కేకలు వేసినంత మాత్రం చేత సర్వసాధారణంగా మనం అందరం ఏం చేస్తామంటే కేకలు వేయటం ఒక తప్పుడు సంకేతం, లేదంటే ఒక తప్పుడు వైఖరి అని అనుకుంటూ ఉంటాం. కేకలు వేసినంత మాత్రం చేత అన్ని కేకలు అన్ని కూడా తప్పు కేకలు కాదు, మర్చిపోకండి. ఎందుకు ఎస్పెషల్లీ అక్కడక్కడ ఈ కుష్ఠరోగము కలిగినటువంటి వాళ్ళు సైతము, అలాగే గుడ్డి వాళ్ళు కానీ, ఇక్కడ కుమార్తెకు దయ్యం పట్టినటువంటి స్త్రీ గాని ఎందుకు కేకలేస్తారు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుల వారు నిత్యము ఒక జన సమూహాల మధ్య ఉంటున్నాడు. అలాగే ఆయన రకరకాలైనటువంటి కాన్సన్ట్రేషన్స్ వర్క్స్లలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని కాన్సన్ట్రేషన్ తన వైపుకు తిప్పుకోవటానికి కేకలు అనేది వేయటం అనేది సర్వసాధారణంగా మనం చూస్తాము. అంతే తప్ప అది కేకలు వేసిన ప్రతి వ్యక్తి వేయకూడదు, తప్పు చేయకూడదు, అది తప్పు సంకేతం అని అనుకోవటం తప్పు. ఇకపోతే యేసు ప్రభుల వారి మీద ఆమెకు గొప్ప గౌరవం ఉంది, గొప్ప ఆరాధన భావం ఉంది అన్నటువంటిది మనం అక్కడ చూడగలిగితే, ప్రభువా అని పిలిచినటువంటి సందర్భం ఉంటది. దావీదు కుమారుడా అని అడిగినటువంటి పిలిచిన సందర్భం, నన్ను కరుణించు అన్నటువంటి మాటలు కూడా మనకు కనబడతాయి. అయితే ఈ కనాను స్త్రీలో, ఒక అన్యురాలైనటువంటి స్త్రీలో సైతం నిజంగా పర్సివరెన్స్ అంటే పట్టుదల, పట్టిన పట్టు విడువనటువంటి పరిస్థితి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉందంటే, కొన్ని సందర్భాల్లో స్త్రీలకు భూమికి ఉన్నంత సహనం ఉంది అని చెప్తూ ఉంటారు. స్త్రీలకందరికీ ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కనాను స్త్రీకి మాత్రం గొప్ప సహనం, గొప్ప ఓర్పు, గొప్ప పట్టుదల, విడవకూడదు, ఎలాగైనా సాధించుకోవాలి అన్నటువంటి ఆ కార్యదీక్ష ఒక అన్యురాల్లో కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చాలా మంది మనకు చెప్తారు, నెవర్ గివ్ అప్, వదిలేయొద్దు, వదిలిపెట్టద్దు, విడిచిపెట్టద్దు అని చెప్తూ ఉంటారు.
కానీ విడిచిపెట్టొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప, విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదైనటువంటి వ్యక్తులు. అటువంటి అరుదైనటువంటి వాళ్ళలో ఈ యొక్క కనాను స్త్రీ, లేదా సురోఫెనికే వంశస్థురాలైనటువంటి స్త్రీ, లేదా ఈమె గ్రీసు దేశస్థురాలు అన్నటువంటి, ఇంకా చెప్పాలంటే ఒక విగ్రహారాధికురాలు, అన్ని జనులకు సంబంధించినటువంటి ఆవిడ, ఇశ్రాయేలీయులు వాళ్ళతో ఏమాత్రం సాంగత్యం చేయొద్దని గట్టిగా చెప్పబడినటువంటి జాతులలో ఒకానొక జాతి కనాను జాతికి సంబంధించిన ఒక స్త్రీలో ఇంతటి అద్భుతమైనటువంటి రీతిలో విశ్వాసం కనబడడం గొప్ప సంగతి. ఏమండి? ఎందుకంటే ఆ మాట చెప్పిన తర్వాత, ఈ అడిగిన తర్వాత యేసు ప్రభుల వారు ఏం చేస్తారు అనంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభు చేసినటువంటి పనులు, ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఆయన మౌనం కావచ్చు, చాలా అనుమానాలకు దారితీస్తాయి. ఎందుకనంటే ఇంతగా ఆమె విశ్వాసం కలిగి ఉండి తన నిస్సహాయ స్థితిని యేసు ప్రభు ముందు తలపోసుకుంటూ, తెలియజేస్తూ, శరణు వేడుతూ, తన బిడ్డకు ఈ విధంగా దయ్యం బట్టి ఉన్నటువంటి పరిస్థితి, బహు బాధపడుతుందయ్యా నా బిడ్డని, ఆ యొక్క తన బాధనంతా కోడును వెళ్ళబుచ్చుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ఉన్నాడు అని గమనించగలిగితే 23వ వచనంలో చెప్పబడింది, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఇంతగా ఆమె అడుగుతూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా చెప్పడం లేదు అని అన్నప్పుడు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు, మీ ప్రభువు కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు అని గొప్పగా చెప్తూ ఉంటారే. ఒక ఆడ కూతురు ఆయన కాళ్ళ మీద పడి, మార్క్స్ వార్తలు కూడా చూసినప్పుడు మనకు ఆయన పాదాల మీద పడ్డట్టుగా ఉంటది. ఆమె కేకలేసినట్లు, ఆమె విలవిల్లాడిపోతున్నట్టు అంతగా రిక్వెస్ట్ చేస్తే ఒక్క మాటైనా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మీ ప్రభువును కరుణామయుడు, దయామయుడు అని మీరు ఎలా అంటున్నారు అని క్వశ్చన్ చేయటం జరిగింది కొందరు విమర్శకులు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుల వారు పంపబడింది కేవలము ఇశ్రాయేలుల కొరకేనని స్వయంగా యేసు ప్రభుల వారే చెప్పాడు. తను మాత్రమే కాదు, అపోస్తలు తను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు కూడా నశించిన గొర్రెల దగ్గరకే వెళ్ళమని చెప్పాడు తప్ప, అన్యజనుల ఏ ప్రాంతంలోనికి వెళ్ళొద్దు అని కూడా గట్టిగా వాళ్లకు ఆజ్ఞాపించాడు. ప్రభువే నేను మీకు సంబంధించి అన్యజనులకు సంబంధించిన కాదు అని అంటే, ఆ ప్రభువుని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారేంటి? ఆయనే నశించిన గొర్రెల యొద్దకు నేను పంపబడ్డానని చెప్పి, ఇదిగో ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఒక కనాను స్త్రీ అన్యజనురాలకి బాగే చేయకుండా ఉన్నాడు అన్నటువంటి పరిస్థితి, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అన్నటువంటి పరిస్థితి, కేకలేస్తున్నా పట్టించుకోలేదన్న పరిస్థితి. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా ఏమని మాట్లాడుతున్నారు, ఈమె ఇట్లా కేకలేస్తుంది, ఈమె పంపించేసే ప్రభువా అని మాట్లాడుతున్నారు. ఒకవైపు యేసు ప్రభు ఏమి మాట్లాడకుండా ఉన్నాడు, ఇంకోవైపు శిష్యులు చూస్తే ఇంక ఈమెను పంపించేసే కేకలేసేస్తుంది అని వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సర్వసాధారణంగా ఎలాంటి వాళ్ళకైనా విసుగు కలుగుతుంది, ఏహభావం కలుగుతుంది. ఇంకా దాన్ని ఆశలు వదులుకోవాలి, ఇంకా వెళ్ళిపోవాలి, గివప్, వదిలేసి వెళ్ళిపోవాలి, ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అన్నటువంటి రీతిలో వెళ్ళిపోవాలి అన్నటువంటి పరిస్థితి, ఆలోచన వస్తుంది ఎవరికైనా. అంత మాత్రమే కాకుండా వెంటనే యేసు ప్రభుల వారు ముందు మౌనంగా ఉన్నాడు. ఆ తదుపరి ఏమైనా తోలేయి అని చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన మరొక మాట కూడా మనకు తెలుసు. 24వ వచనంలో, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనెను. అంటే వాస్తవంగా మీరు గమనించగలిగితే, శిష్యులు ఈమెను తోలేయ్ అని అడిగితే యేసు ప్రభుల వారు ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్ చెప్పటం ఏంటి? ఏమైనా సింక్ అవుతున్నట్టు అనిపిస్తుందా మీకు? ప్రభువా ఈమెను తోలేయ్ అని అడిగితే శిష్యులు, నేను ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డానని చెప్తున్నాడంటే, అక్కడ సింక్ అవుతున్నట్టు అనిపిస్తుందా శిష్యులు అన్న మాటలకి, యేసు ప్రభు చెప్పిన జవాబుకి? అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది?
ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, మాట్లాడండి. త్వరగా మాట్లాడండి. బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని మాట్లాడండమ్మా. తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడండి. మాకు తెలియకపోతే తెలీదన్నా చెప్పండి. సైలెంట్‌గా ఉండకండి దయచేసి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత ఇతరులను చక్కబెట్టడం అనే ఉద్దేశం అనుకుంటున్నాను. ఓకే అమ్మా. రైట్. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు అక్కడ వివరణ కాదు, ఇక్కడ యేసు ప్రభుల వారితో శిష్యులు ఈవెన్ తోలేయి అని అన్నారు. ప్రభు ఏమో నేను ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల ఎద్దకే పంపబడ్డాను అని చెప్తున్నాడు. అసలు ఈ రెండింటికి ఏమైనా ఉందా? తోలేయి అంటే ఏం చేయగలగాలి? అమ్మా వెళ్ళిపో అనన్నా చెప్పాలి. లేదా శిష్యులతో ఆన్సర్ అన్నా చేయగలగాలి. మీరు 2 కాసేపు ఉండండియా బాబు అనన్నా చెప్పాలి. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డానని అన్నం. వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నకి, వాళ్ళు చెప్పిన ఆ రిక్వెస్ట్‌కి, ఈయన చెప్పిన ఈ ఆన్సర్‌కి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతున్నాను తల్లి. అన్నయ్య ఇండైరెక్ట్ గా అదే కదా చెప్పాడు. శిష్యులు అన్న తోలేయి అన్నప్పుడు నేను నశించుచున్న ఇజ్రాయేల్ జనాంగం దగ్గరకే వచ్చాను అంటే యూదేతరాలైన ఆమె కాదనే కదా, ఇండైరెక్ట్ గానే కదా చెప్పాడు. యాక్చువల్లీ అమ్మా వెరీ గుడ్. ఇంకా నేను ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆన్సరు ఎవరికి తెలియాలి అని అంటే ఆమెకు అర్థం అవ్వాలి. ఆయన యేసు ప్రభుల వారు సైలెంట్ గా ఉండటం వెనకున్న ఉద్దేశము, ఆ తదుపరి వెంటనే నేను ఇశ్రాయేల్ దగ్గరికే పంపబడ్డానన్న విషయం చెప్పటం వెనక ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఆ వచ్చినటువంటి ఆవిడకు ఆమె విశ్వాసం ఎంత గొప్పదో వెల్లడి చేయటానికి యేసు ప్రభు అనుసరిస్తున్న విధానాలు ఒకటైతే, రెండవ విధానం ఏంటంటే, అరే మన కోసమే వచ్చాడు కదా అన్నటువంటిది గట్టిగా సాటి ఇశ్రాయేలులు, సాటి యూదులు తెలుసుకొని, ఆ యేసు ప్రభు విషయంలో మేము ఇంతవరకు అరే మా కోసం వచ్చాడా, మా మీద ఇంత కేర్ ఉందా, మా మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఉందా, ఇంత ప్రేమ ఉందా అన్నటువంటి విషయం ఇటు సొంతోళ్ళు అర్థం చేసుకోవాలని, సొంతోళ్ళకు లేనటువంటి గొప్ప విశ్వాసం ఆమెలో ఎంత ఉందో మీరు చూడండి అని అర్థం చేయించాలని ఈ రెండు, అంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఒకే దెబ్బకు 2 పెట్టలేని, అట్లా యేసు ప్రభుల వారు చెబుతున్న ఈ మాట వల్ల అటు సొంత యూదులకు, ఇశ్రాయేలులకు బుద్ధి రావాలి. రెండవది, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఎంతో యేసు ప్రభుకు తెలుసు. తెలియందేం కాదు, మనుషుల ఆంతరం ఎరిగినటువంటి వాడు. కానీ అది నీకు నాకు తెలియాలి, ఆ చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలులకు తెలియాలి, వాళ్ళకు బుద్ధి రావాలి. అందుకొరకే ఈ రకమైనటువంటి మాట చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇది ఎవరికి అర్థం కావాలని చెప్తున్నటువంటి మాట అంటే 25వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని? 25వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. అమ్మా, అయినను ఆమె వచ్చి, అది అయినను ఆమె వచ్చి అన్న మాట చాలమ్మా కొంచెం తల్లి. అయినను ఆమె వచ్చి అంటే అర్థం ఏంటంటే, నేను ఇశ్రాయేలుకు మెద్దకు పంపబడ్డాను, నువ్వు మాకు సంబంధం లేదు అని చెప్పినప్పటికీ, ఈవెన్ తోలేయని శిష్యులు మాట్లాడినప్పటికీ, ఆయన మౌనంగా ఉండిన తర్వాత క్లారిటీగా నీకు మాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆమె వదిలిపెట్టలేదు. ఎందుకనంటే ఒక అన్యజనురాలైన ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రమును నేను తోసేసేవాడిని కాదు అన్నటువంటి విషయం ఆమెకు తెలుసు. అంత మాత్రం కాకుండా గత కాలంలో ప్రధానంగా ఇక్కడ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, ప్రారంభంలో ఇశ్రాయేలీల కొరకే యేసు ప్రభుల వారు నియమించబడ్డాడు. ఆయన ఇశ్రాయేలులకే బోధ కావాలి, ఇశ్రాయేలులకే రక్షణ రావాలి, ఇశ్రాయేలీలే ముందు నిలబడాలి, రక్షణకర్తలుగా నిలబడాలి. కారణం ఏంటంటే, ఇప్పుడు దేశమంతా అక్షరాస్యులను చేయాలి అనే దృక్పథంతో ప్రభుత్వం ఉంది అని అనుకున్నప్పుడు ముందు ఎవరిని తయారు చేయాలండి? దేశమంతటికి చదువు వచ్చేటట్టు చేయాలంటే
దాని కొరకు ముందుగా ఎవరిని సిద్ధపరచాలి? నా పాయింట్ అర్థం అవుతుందా? మీరు రెస్పాండ్ అవ్వండి. లెక్చరర్స్ సార్. టీచర్స్ రెడీ అవ్వాలి అమ్మా. టీచర్స్ టీచర్స్ ముందు సిద్ధమవ్వాలి. టీచర్స్ రెడీ అవ్వందే మరి లోకమంతటికి, దేశమంతటికి ఎవరు చెప్తారు పాఠాలు? కాబట్టి అందుకు ముందుగా ఏం చేస్తారంటే, ముందు టీచర్లను ప్రిపేర్ చేసినట్లు చేసిన తర్వాత వీళ్ళ ద్వారా ప్రపంచ దేశానికి అంతటికి చదువు ఎట్లాగైతే నేర్పిస్తారో, మొదటిగా ప్రపంచానికి దైవ ప్రతినిధులుగా, కాపరులుగా, సేవకులుగా, సువార్థికులుగా ఇశ్రాయేలీలు ముందు నిలబడాలి. వాళ్ళ ద్వారానే అందరికీ కూడా, లోకానికి అంతటికి కూడా వెలుగు రావాలి. అది అందుకొరకే యేసు ప్రభుల వారు ఈ మాట ప్రస్తావన చేయడం జరిగింది. అలాగని ఆ తదుపరి చివర్లో వెళ్తూ మనకు తెలుసు కదా, గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞ అనేటువంటి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ట్రైనింగ్ లో ఉన్నారు, ట్రైనింగ్ నేను కంప్లీట్ చేస్తాను, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అన్నటువంటి రీతిగా ప్రభులు వారు చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా అంతకంటే ముందు ఒక శతాధిపతి, అన్యజనుడైనటువంటి శతాధిపతి, మనం 8వ అధ్యాయంలో ధ్యానం చేసి వచ్చాం. నా దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు ప్రభువా, నా ఇంటికి రావటానికి నాకు యోగ్యత లేదు, నిన్ను పిలిపించుకోవటానికి నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, మా వాడు బాగైపోతాడు అన్నటువంటి విశ్వాసం, గొప్ప విశ్వాసం కనబరిస్తే యేసు ప్రభుల వారు అతని యొక్క రిక్వెస్ట్ ను కన్సిడర్ చేసి అతని యొక్క సైనికుడికి స్వస్థత దయచేయడం మనకు అందరికీ తెలుసు. సమరయ స్త్రీని రక్షించుకోవటం మనకు తెలుసు. అలాగే ఇక్కడ సురేఫెనికయ స్త్రీ లేదా కనాను స్త్రీ, లేదా తూరు సీదోను ప్రాంతంలోకి సంబంధించినటువంటి స్త్రీ, గ్రీసు దేశస్థురాలైనటువంటి స్త్రీ ఆ విషయంలో కూడా తర్వాత ఏం జరిగిందో మన వాళ్ళు ఆలోచన చేయరు. చాలా మంది యేసుప్రభు మౌనంగా ఉన్న విషయమే చెప్తారు. యేసుప్రభుల వారు నేను ఇశ్రాయేలు వద్దకే వచ్చానని చెప్పింది చెప్తారు, కానీ వెంటనే తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిపోవటం జరిగింది అన్న విషయం తెలియదు చాలా మంది. ఎందుకంటే ఎక్కడో నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగును వర్ణించినట్టు పరిస్థితులకు వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు వాస్తవాన్ని ఆలోచన చేయరు అనమాట. పరమార్థాన్ని గ్రహించరు. ఏదో తప్పు పట్టాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చెప్తున్నారు. కానీ వాస్తవంగా తర్వాత ఏం జరిగింది అని అంటే 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి యేసు ప్రభుకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యి, నన్ను కరుణించు. ఏమండి, ఎంత అసలు నిజంగా ఆ కనాను స్త్రీలో మనకు ఏం కనబడుతుందని అంటే, ఎక్కడే గాని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక ఉడుంపట్టు, ఒక పట్టుదలతో ప్రభు దగ్గరకు వచ్చేసింది. నా బిడ్డ బాగవ్వాలంటే ఈయన తప్ప వేరే అగత్యం లేదు, వేరే శరణ్యం లేదు అన్నటువంటి ఆలోచన ఆమె చేస్తూ ఎన్ని చెప్తూ ఉన్నా, మౌనంగా ఉన్నా, శిష్యులు మనం తోలే అని చెప్పినా, నేను ఇశ్రాయేలుకు సంబంధించిన వాడినేనమ్మా, నీతో మాకు నిమిత్తమే లేదని చెప్పినా, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు. నిజంగా ఈ తత్వం ఎంత టోలనైనా కూడా గెలుచుకునే తత్వం మర్చిపోకండి. ఒకసారి ఒక గొడవ, నేను ఒక రీల్స్ చూశానండి. భార్యాభర్తలు గొడవ జరుగుతుంది. భర్త గట్టిగా అరుస్తున్నాడు భార్య మీద. ఆమె విని 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 కౌగిలించుకొని బొగ్గు మీద ఒక ముద్దు పెట్టింది. ఆయన మాట్లాడి ఆ తిట్లు అన్ని విని 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 ఆయన కౌగిలించుకొని బొగ్గు మీద ఒక ముద్దు పెట్టింది. అంతా సద్దుమనిపోయింది. అంటే మనిషిని గెలుచుకునే విధానం ఎలాంటిది అని ఆలోచన చేయగలిగితే, పట్టు వదలకూడదు. ప్రభువును, దేవుణ్ణి గెలుచుకునే విషయం కావచ్చు, ఇంట్లో వ్యక్తిని గెలుచుకునే విధానం కావచ్చు, ఒకటేనండి, ప్రేమతోనే గెలవగలం. ఎందుకంటే ప్రేమకు మించిన సాధనం లేదు, నమ్మకానికి మించిన సాధన, విశ్వాసానికి మించిన సాధన. ఎప్పటికైనా మారతారులే అని చేసే ప్రయత్నానికి, వీళ్ళు ఎప్పటికీ మారరు అని చేసే ప్రయత్నానికి చాలా తేడా ఉంటుంది. ఈమె కూడా ఈయన కరగడు అని అనుకోని ఉంటే తన బిడ్డ ఆ రీతిగానే ఆ దయ్యం పట్టిన పరిస్థితిలో ఉండే అర్ధాంతరంగా చచ్చిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఏం జరిగిందని అంటే, ఎన్ని చెప్తూ ఉన్నా కూడా ఏది చెవిన వేసుకోలేదు, నన్ను కరుణించు,
నాకు సాయం చేయి. ఇవన్నీ మాట్లాడిన తర్వాత యేసుప్రభు మాట్లాడతాడు ఏమనంటే 26వ వచనంలో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఈ విషయాన్ని కూడా చాలా మంది విమర్శకులు తప్పుబడ్డం జరిగింది. యేసు ప్రభుల వారు ఏంటంటే ఒక మనిషిని కుక్క పిల్లతో పోలుస్తాడా? అంటే మనిషి మీద ఆయనకున్నటువంటి విలువ ఇదా? అమానవీయంగా మాట్లాడుతున్నాడే. ఎవరైనా గాని అంటే ఈ సొంత ప్రజలేమో పిల్లలు, మిగతా వాళ్ళేమో కుక్క పిల్లలా అని మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నిజంగా యేసు ప్రభుల వారు ఓసారి మీ యొక్క రెస్పాన్సెస్ వినాలని అనుకుంటున్నాను. కుక్క పిల్లలకనే పోలిక ప్రభు పోల్చారంటే మనం దీన్ని ఎలా సమర్థిద్దాం ప్రభుని? మీకేమని అర్థమైంది? మన ప్రభువుని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి చెప్పండి? అన్న కుక్కలకు విశ్వాసం ఉంటుందని ఆ విధంగా పోల్చాడేమన్నా. కుక్కలకు విశ్వాసం ఉంటుంది కాబట్టి అలా పోల్చాడు అని అంటారమ్మా. మరి విశ్వాసం ఉంటే రొట్టె ముక్క పెట్టాలి కదా తల్లి. అదే పోలికతో విశ్వాసాన్ని చెప్తుంటే పరీక్షించండి అమ్మా. విశ్వాసాన్ని పరీక్షించాడు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. ఆమె విశ్వాసాన్ని పరీక్షించి అలాగే అక్కడ ఉన్నవారు తెలుసుకోవాలని అది అలాగ చేసినాడని అనుకుంటున్నాం. ఓకే రైట్. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. ఇదేనా మీరు అంటే ఇంకా మిగతా వేరే ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? ఇవేనమ్మా, ఇంకేమైనా ఆలోచనలు ఉంటే చెప్పండి, మాట్లాడండి. బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని. విశ్వాసాన్ని పరీక్షించేదానికి ఆయన అలాగ అన్నాడు. అదిగాక యూదులకి కొందరికి ఇష్టం ఉండదంట కుక్క. కొందరికి యూదులకు తమకు ఇష్టం లేని వారిని కుక్కలని కూడా పిలుస్తారంట. అట్లాగా. ఓకే రైట్, వెరీ గుడ్. ఇక్కడ మంచి విషయాలు మీరు పంచుకున్నారు, బానే ఉంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిజంగా కుక్క పిల్లే అని అనుకోని ఉంటే యేసుప్రభుల వారు నిజంగా ఆ విధంగా అవమానపరిచాడు, అలా కుక్కలతో పోల్చడం ఏంటి అన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కుక్క పిల్ల అనగానే మనం చూస్తున్నటువంటి బయట రోడ్డు మీద తిరుగుతున్నటువంటి వంకర టింకరగా ఉన్న తోక, 4 కాళ్ళు ఉన్న లక్షణం కాదు అది. ఇక్కడ ఈ పోలికను మనం ఎట్లా అర్థం కావాలి అని గమనించగలిగితే, మా పిల్లలు సొంతోళ్ళు, మిగతా వాళ్ళు పరాయి వాళ్ళు, ఈ డిఫరెన్స్ చెప్పటం కోసం చెప్పినటువంటి పోలిక. అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు, మీ ముత్యాలను పందులు ఎదుట వేయొద్దు అని చెప్పిన మాటలు, హేరోదు రాజు విషయంలో ఆ నక్కతో చెప్పు అని చెప్పినటువంటి పోలికలు ఏంటంటే స్వభావపు లక్షణాలు లేదా సొంతము దూరము అన్నటువంటి లక్షణాలు పోల్చి చెప్పింది తప్ప అది అవమానపరిచింది కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ఏమన్నా చెప్పండి, అలా మాట్లాడటం తప్పు అనేటువంటి ఆలోచన ఒకవేళ ఏమైనా చేసి ఉంటే గుర్తుపెట్టుకోండి. కుక్క పిల్ల అని చెప్పింది నిజంగా యేసుప్రభు అలా అని అవమానపరిచాడు అనుకుని ఉంటే మరి ఎందుకు తర్వాత ఆ బిడ్డను బాగు చేశాడు? ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. కనుక ఆయన ప్రభు ఇంటెన్షన్ అవమానపరచాలని కాదు, ఇంకా లోపల ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి గొప్ప విశ్వాసం ఎంత గొప్పదో, ఎన్ని మాట్లాడుతున్నా కూడా ఎలా ఆమె వదిలిపెట్టకుండా ప్రభు దగ్గరికి వచ్చేసిందో అని అర్థం చేయించడానికి చెప్పినటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే వెంటనే మళ్ళీ ఆమె అన్న మాట 27వ వచనం, నిజమే ప్రభువా. ఏమంటే నిజమే ప్రభువా, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ చెప్పావు ప్రభువా. అంటే చిత్రమైన విషయం ఏంటంటే విమర్శకులకు మింగుడు పడిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. అదేంటంటే డైరెక్ట్ గా యేసు ప్రభుల వారు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటే ఆమెకేమి నొప్పి అనిపించలా, ఆమెకేం బాధ అనిపించలా, ఆమెకేమి ఇబ్బంది అనిపించలా, ఆమెకేం అవమానం అనిపించలా, కానీ ఇది చదివినోడికి అవమానం అనిపించింది. చిత్రమైన విషయం కదా ఇది. ఇప్పుడు యేసు ప్రభు కుక్కపిల్ల అన్నటువంటి పరిస్థితి
అనుకోనంటే నిజంగా నన్ను అంతగా అవమానపరుస్తాడా? ఎంతవరకు ఆయన స్వస్థత చేసేవాడైతే మాత్రం ఇట్లా మాట్లాడాలా ప్రభు? ఇంత అవమానపరచాలా? ఆడకూతురునని కూడా చూడడే? అనేటువంటి ఆ గౌరవం లేదే? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని మా భారతదేశపు గౌరవపు విలువలు కూడా లేవే? ఈ ఈ డైలాగులు ఏం మాట్లాడలే. నిజమే ప్రభువా అనంటే, ప్రభు మాట్లాడిన మాట అవమానకరమైంది కాదు అని ఆమె ఒప్పుకొనుంటే, మరి విమర్శకులకు ఏమొచ్చింది? నొప్పి. ఆలోచన. నిజమే ప్రభువా అని చెప్పి ఏమంటుందంటే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా! అంటే నువ్వు నా బిడ్డకు వెళ్ళగొట్టే ఆ దెయ్యం ఎలాంటిదంటే, మీ పిల్లలకు పెట్టే రొట్టె ముక్కల్లో నుంచి ఒక రొట్టె ముక్క అట్లా కింద పడిపోతే పొరపాటున ఆ రొట్టె ముక్కను మేము తీసుకున్న దానితోనే సమానం. అంటే యేసు ప్రభువును ఎంత గొప్పగా చూడగలిగింది. అంటే ప్రభువు పిల్లల కోసం పెడుతున్న రొట్టె ముక్కల్లో నుంచి ఒక పనికిరాని రొట్టె ముక్క పడిపోతే దాన్ని తీసుకున్నా కూడా అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి. ఏమని? నిజంగా వాళ్ళ గాలి సోకినా కూడా మనం పావనమైపోతాం, మనం గొప్పోళ్ళం అయిపోతాం, మనం శ్రేష్ఠులం అయిపోతాం, మన జన్మ ధన్యమైపోద్దని. ఇదంతా డైలాగులేమో గాని యేసు ప్రభువు చెంగును ముట్టినోళ్ళు కూడా బాగుపడ్డటువంటి సందర్భం. మైలపడే దేవుడు కాదు ఆయన ముట్టుకుంటే. 18 సంవత్సరాల నుంచి ఉన్న మైలను మాఫీ చేసినటువంటి దేవుడాయన. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మీరు గమనించగలిగితే ఆయన చేసే స్వస్థత పవర్ ఎంతటిది అనంటే, ఒక రొట్టె ముక్క బల్ల నుంచి పడి అది వేస్టేజ్ అని. వేస్టేజ్ అయినటువంటి దాని ద్వారా కూడా అనుకున్న దానిలో కూడా స్వస్థత ఇవ్వగలిగినటువంటి సమర్థత, శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని ఒక అన్ని జనురాలు గుర్తించింది. ఎక్కడా వదిలిపెట్టల. ఎన్ని చెప్పాడు ప్రభు. ఎన్ని చెప్పాడు ప్రభు. మౌనంగా ఉన్నా వదిలిపెట్టలేదు. శిష్యులు తోలేయన్న వదిలిపెట్టలేదు. నేను ఇశ్రాయేలుకు సంబంధించిన వాడిని నేను చెప్పిన వదిలిపెట్టలేదు. మీరు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకేయటం భావ్యం కాదు అని, యుక్తం కాదు అని చెప్పిన నువ్వు ఎన్నైనా మాట్లాడు. నువ్వు కుక్క పిల్ల అన్నావు. నిజమే ప్రభువా. అయితే కుక్క పిల్లలే కదా మేము. మీ పిల్లల కోసం పెట్టే రొట్టె ముక్కలో నుంచి ఒక ముక్క కింద పడితే అది తింటాయి కదా. దాన్నైనా తిన్నిస్తావు కదా ప్రభువా. అలా అనుకో ప్రభువా. నా బిడ్డను అలా అనుకోనైనా బాగుచి. అంటే ప్రభు మించితే, ప్రభు కాకపోతే వేరే ఆల్టర్నేటివ్ నాకు లేదు అన్నటువంటి దృక్పథం ఆమెలో కనబడుతుంది. ఈరోజు దేవుడి మీద మనం ఎక్కువగా ఆనుకొని జీవించకపోవటానికి, ఆధారపడకపోవటానికి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటాను అని అమ్మ నాన్నలు చెప్తుంటారు కదా, మాట వినని బిడ్డల విషయంలో. ఈ డైలాగు ఎందుకు అంటారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే అంటారో తెలుసా మీకు? వాళ్ళకి ఒకే కొడుకో లేకపోతే ఒకే కూతురు ఉన్నారనుకోండి, అప్పుడు అంటారా? చెప్పండి. ఒకే కూతురో ఒకే కొడుకో ఉంటే అనగలరా ఆ మాట? అనలేరు అన్నయ్య. అనలేరు. 100% అనలేరు. ఎప్పుడు అంటారు? ఇప్పుడు మా అమ్మ మా నాన్నలకు మేము 6 మంది పిల్లలం. మా నాన్న చాలా సార్లు నేను విన్నాను మా నాన్న నోటి నుంచి ఏమనంటే, ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటాను, వదిలేయి నా కొడుకునే. అంటే ఎందుకు అలా అనాల్సి వచ్చిందనంటే, నేను ఒక్కడినే కాదు, లేదంటే మా అన్నో లేకపోతే మా తమ్ముడు మా చెల్లో ఒక్కర్లే కాదు, 6గురు ఉన్నాం. ఒక్కరు పోయినా 5 మంది ఉంటారు కదా. ఇద్దరు ముగ్గురుంటే వీళ్ళు పోతే ఇంకొకరు ఉంటారు కదా. ఆప్షన్ ఉంది కాబట్టి మనం కేర్‌లెస్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమండి? ఆమెకి ఏమర్థమైందంటే, నాకు వేరే ఆప్షన్ లేదు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తోందో ఏమో. యేసు ప్రభు పలానా చోటకు వచ్చారని తెలిసిన వెంటనే బిడ్డను పరుగున వచ్చేసిందనంటే గుర్తుపెట్టుకోండి. మనం అవకాశం అనేది వచ్చినప్పుడు ఎలా అందిపుచ్చుకోవాలనేది ఈ అన్ని జనరాలు చెప్తుంది, నేర్పిస్తుంది మనకి. బతిమిలాడి మరి ప్రభు దగ్గరికి వచ్చి గెలుచుకోండి. మొత్తానికి ప్రభు గెలుచుకో. అంటే మన విశ్వాసం ఎంత గొప్పది ఉండాలంటే,
నువ్వు వద్దు, నువ్వు అర్హత లేదు, నేను నీకు చేసేదే లేదు అని అన్ని పరిస్థితులు ఉన్నా కూడా పట్టిన పట్టు విడవకుండా కాళ్ళే పట్టుకొని నువ్వు కాళ్ళతో తంతావా తను, నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, నువ్వే బాగు చేయాలి, నువ్వే బాగు చేయాలి అనే తత్వం మనకు ఉండాలి. అక్కడ స్వస్థత విషయంలో ఉంది. మనకు మానసిక స్వస్థత కావాలి, శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక స్వస్థత మనిషికి కావాలి. ఇదంతా అనుగ్రహించగలిగినటువంటి వాడు ప్రభువే గనుక ఆయన వదిలిపెట్టకూడదు. అదే చెప్పాల్సింది. ఈరోజు మీరు చూడగలిగితే దారుణమైన విషయం. యేసు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని చెప్పిన మాటను చాలా మంది మనం మనస్కరించాల్సిన విషయం ఒకటే. దేవుడు వదిలేంత వరకు మనం ఆయన్ని పట్టుకుంటాం అసలు? దేవుడు వదిలేసేంత వరకు ఆయన్ని పట్టుకొని ఉండగలం మనం అసలు? ఎన్నిసార్లు వదిలేసాము? ఏమండి? మనం అనుకున్నది జరగనప్పుడు, మనం అనుకున్న స్థాయిలో మనం ఉండనప్పుడు, మన వాళ్ళు దూరమైనప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఉద్యోగం రానప్పుడు, అప్పులు తీరనప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, ప్రమోషన్లు దూరమైనప్పుడు, బిడ్డలు అదుపు తప్పినప్పుడు, అది ఏ కారణం చేత అవన్నీ జరిగాయో తెలియదు కానీ మొత్తానికి ఎన్ని సందర్భాల్లో మనం దేవుడికి దూరమైన సందర్భాలు, విశ్వాసం సన్నగిలిన సందర్భాలు, ఏదో లైట్ తీసుకొని ఉన్నటువంటి సందర్భాలు ఎన్ని లేవు? దేవుడే వదిలిపెట్టేంత వరకు మనము వదిలిపెట్టనంత పరిస్థితి రావాలి. ఇంకా చెప్పాలంటే ఆయన వదిలేసినా నేను మాత్రం వదిలేసే ప్రసక్తే లేదు. ఒక విగ్రహారాధికురాలి దగ్గర ఒక నియమము, నిబంధన, నీతి లేనటువంటి వాళ్ళ దగ్గర ఇంత గొప్ప అచంచలమైన విశ్వాసం ఉంటే, దేవుని ప్రజలము, దేవుడి సంబంధులము, నిబంధనాజనులము, నిరీక్షణాధనులము అని చెప్పుకుంటున్న మనలో ఎంత ఉంది? ఎంత విశ్వాసం? ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయగలమా? నమ్మి ఏదన్నా ఒక కార్యం చేసేటప్పుడు దేవుడి మహిమ కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు, సోదరుల కోసం, ఆత్మల రక్షణ కొరకు వేస్తున్న ప్రతి అడుగు విశ్వాసంతో ఉండగలదా? మేము ఎన్ని చేసినా నీకు వేరుగా మేమేం సాధించలేము నాయనా అనే పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయి? ఇంత డబ్బుంటే మన కాన్సన్ట్రేషన్ డబ్బు మీదకి వెళ్ళిపోతుంది. ఒక ఉద్యోగం ఉంటే ఉద్యోగం మీదకి వెళ్ళిపోతుంది. పొలము, స్థలము, నగ నట్రాలు ఉండిపోతే మనకేమైనా పర్లేదు అవి చూసుకుంటా అనుకుంటా. వీటి మీద ఆధారపడిన పరిస్థితులు ఉంటున్నాయే తప్ప, ఆమె దగ్గర కూడా ఏం లేని వాళ్ళేం కదా, అన్ని జనులు కాబట్టి, నిరీక్షణ లేని వాళ్ళు కాబట్టి ఎటు పడితే అటు ఎట్లాగైనా సంపాదించుకోగలరు వాళ్ళు. మన మీద పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లల మీద అన్ని జనులు చాలా వరకు బాగుంటారు. కానీ అన్నున్నా కూడా నా బిడ్డ బాగవ్వాలంటే నువ్వేనయ్యా అని నన్ను కరుణించాల్సిందే. నన్ను కుక్కపిల్ల అన్నావు, నిజమే, నేను కుక్కపిల్లనే, నా బిడ్డల కుక్కపిల్లలే. కుక్కపిల్లలకు కూడా ఆ పిల్లల్ని బల్ల మీద నుంచి పడే రొట్టె పెట్టయ్యా అంటే, ఇంకా యేసు ప్రభుల వారు అద్భుతమైనటువంటి మాట ఏమని చెప్పాడంటే 28వ వచనంలో ఏమని చెప్పాడు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, చాలా గొప్ప విశ్వాసం అనేది, గెలిచావు, నీ విశ్వాసం ఎంత గొప్పదో వెల్లడిపరిచావు. ఇదిగో ఇప్పటి నుంచో విశ్వాస వీరులము అని చెప్పేసి జబ్బలు ధరుచుకుంటున్నటువంటి ఇశ్రాయేలీయులు కళ్ళారా ఎన్నో అద్భుతాలు చూసినోళ్ళు, ఎందరిలో మృతుల్లో నుంచి లేపితే చూసినోళ్ళు, పరలోకం నుండి తండ్రి నుంచి ఎన్నో చేస్తే చూసినోళ్ళు, పైసా ఆశించకుండా నిరాడంబర జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరిని ఉప్పొంగ చేసేటువంటి పరిస్థితుల్లో కాకుండా సత్యాలు తెలియపరిచి నిజాలు నిక్కచ్చిగా మాట్లాడి కొంచెం గొన్నొచ్చుకున్నా సరే వీళ్లకు సత్యం తెలియాలన్నటువంటి ఉద్దేశంతో రాజీ లేకుండా హోదా, జీవితము ఇన్ని కలిగి ఉన్నా కూడా వాళ్ళల్లో లేనటువంటి విశ్వాసం. ఒక శతాధిపతిని చూసి ఇశ్రాయేలీల్లోనైనా నేను ఇది చూడలేదు అంటే, చూడాల్సింది ఇజ్రాయెల్లో సొంత ప్రజల్లో చూడాలి.
ఈ విశ్వాసం మనలో చూడగలగాలి దేవుడు. కానీ అన్ని జనులలో కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ నేనే కొంతమంది చూశాను. వీళ్ళే గనక క్రైస్తవుల్లోకి వస్తే మాలాంటోళ్ళు అసలు కనబడరే, కనుమరుగైపోతాం మేము అని కూడా అనిపించింది. అంత గొప్పగా దేవుడిని మీద నమ్మిక కలిగినటువంటి వాళ్ళగా మనం చూస్తూ ఉంటాం. అందుకే సురేఫెనికే స్త్రీ సందర్భాలు మనకు దేవుడు ఎందుకు రాయించాడు, ఒక అన్ని జనుల సందర్భాలు ఎందుకు తెప్పించాడంటే, ఆ విశ్వాసంతో పోల్చుకో మనం ఎక్కడున్నాం అని. కాబట్టి నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఎప్పుడు జరుగుతుందంటే, లోకాన్నే జయించిన విజయం మన విశ్వాసం పిత. లోకాన్ని జయించగలిగేంత గొప్పది విశ్వాసం, చిన్నది కాదు. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారని, సింహపు నోళ్ళను మోయించారని, ఖడ్గద్వారను తప్పించుకున్నారని, మృతులైన వారిని కూడా తిరిగి పొందుకున్నారని. అసలు ఇంకో మాటలో చెప్పాలంటే, అసలు అలాంటోళ్ళకి ఈ లోకమే యోగ్యమైంది కాదు, మహాలోకం వాళ్ళ కోసం ఎదురు చూస్తుందని గొప్ప విశ్వాసం వాళ్ళలో మనకు కనబడుతుంది. కాబట్టి కనాను స్త్రీతో మన విశ్వాసాన్ని పోల్చి ప్రభు అడుగుతున్న సూటి ప్రశ్న, ఆమెతో పోటీ పెట్టినప్పుడు పోటీ పడే పరిస్థితులు, ఆమెకు దరిదాపుల్లోకైనా వచ్చే పరిస్థితులు విశ్వాస విషయంలో మనకున్నాయి. దేవుడు అనే విషయం వరకు వద్దండి బాబు. సంఘంలో పాస్టర్ గారు ఒక మంచి కటువైన మాట మాట్లాడితే తురువనిపోతారు చాలా మంది కదా. ఇట్లా గట్టిగా ఏదన్నా మనల్ని కొంచెం అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉంటే, ఏదన్నా ఉదాహరణకు భోజనం పెట్టు అన్నారు. భోజనం పెట్టు అని మీరు అడిగారు, ఇంట్లో అమ్మనో నాన్నో అడిగారు. కాళ్ళు చేతులు ఖాళీగా ఉన్నాయి కదా, వెళ్ళి పెట్టుకోపో అని అన్నందుకే ఇక్కడ అసలు ఆ ప్రపోజలే విరమించుకుంటారు కొంతమంది. అదే అదే ఆ కనాను స్త్రీ, ఆ సురోఫెనికే స్త్రీ లాంటి పరిస్థితి మనకే ఉండుంటే ఉంటామా అక్కడ? పొందుకుంటామా? మనం కోరినట్టు సాధించుకోగలమా? ఆలోచించండి. ఇది కనాను స్త్రీకి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. ఈ విషయాలన్నీ దేవుడు మన కోసం ఎందుకు రాయించి మనం ఇప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నాడు ఆ విశ్వాసం. కనుక విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉంటే అసాధ్యాలు సైతం సుసాధ్యాలు అవుతాయి. కనుక మనం విశ్వాస స్థాయి అల్ప విశ్వాస స్థాయిలో ఉందా, లోపము కలిగిన విశ్వాసంగా ఉందా, లేదా బలమైన విశ్వాసంగా, క్రియలతో కూడిన విశ్వాసంగా, స్థిరమైనటువంటి విశ్వాసంగా మన విశ్వాసం ఉందా అన్నది ఒకసారి పరీక్ష చేసుకుని, ఒకవేళ ఏదైనా బలహీన స్థితిలో మనం ఉంటే ఆ బలహీనతల నుంచి కనాను స్త్రీ కంటే మించినటువంటి బలమైన విశ్వాసం ప్రభునందు కలిగి ఆయన ఆనుకొని జీవించి అనేక మేలులు మనం అనుభవించుదుముగాక. ఆమెన్. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.